కొర్రమీను చేపల పులుసు ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మార్కెట్ నుంచి ముక్కలు కొట్టించి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత క్లీన్ చేసుకునే విధానంలోనే కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను చేప ముక్కల్లో ఉన్న చెత్త చెదారం అంతా తీసేసి దాని మీద ఏమన్నా పొట్టు ఉంటే బండకేసి రుద్దానండి ముక్కల్ని. నీసు వాసన రాకుండా ఉండడానికి ఉప్పు పెరుగును కూడా వేసి ముక్కల్లో బాగా కలిపి శుభ్రంగా కడిగినట్లయితే నీసు వాసన రాదండి చేపల కూర. ఇప్పుడైతే స్టవ్ పై బాండీ పెట్టేసి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. నూనెలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి, దీంతో పాటు పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా బాగా వేగిన తర్వాత చింతపండు పులుసుని చిక్కగా పిండుకోవాలండి. పులుసుకు దగ్గర నీళ్లను కూడా వేసుకొని ఆ పులుసుని కాసేపు ఉడకబెట్టినట్టయితే పచ్చివాసన పోయేంత వరకు పులుసు చిక్కబడుతుంది. ఆ తర్వాత చేప ముక్కలు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించినట్లయితే చేప ఊరికినే ఉడికిపోతుంది. ఫైనల్ గా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే చేపల కూర రెడీ.